పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ జరిగింది. పహల్గాం ఉగ్రదాడి ఘటనను నిరసిస్తూ పార్టీ శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున కొవ్వొత్తులతో ప్రదర్శన జరిపారు. నెక్లెస్ రోడ్లో నిర్వహించిన నిరసన ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీ కొనసాగింది. భారత్ సమ్మిట్కు వచ్చిన పలువురు విదేశీ ప్రతినిధులు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈనాడు ఈ దేశం ప్రశాంతంగా అభివృద్ధి పదం వైపు నడుస్తున్న సందర్భంలో ఈ దేశంలోకి చొచ్చుకొచ్చి పాకిస్తాన్ తీవ్రవాదులు పర్యాటకుల మీద దాడి చేసి చంపడం దారుణమైన సంఘటన. ఇలాంటి సంఘటనలు పునరావృతం జరగకుండా ఉండాలంటే భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా 140 కోట్ల భారతీయులందరూ కూడా ఏకమై రాజకీయాలకు అతీతంగా, పార్టీ సిద్ధాంతాలకు అతీతంగా అందరము ఒక్కటై తీవ్రవాదం మీద పోరాడవలసిన అవసరం ఉన్నది. అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించి భారత ప్రభుత్వానికి అండగా నిలబడి భారత ప్రభుత్వం చేపట్టే ప్రతి చర్యకు మద్దతుగా నిలబడాలి అని చెప్పి ఈరోజు వేలాది మంది నెక్లెస్ రోడ్లోకి వచ్చి భారత ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డందుకు నేను అందరిని అభినందిస్తున్నా.